తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఉండి భీమవరం నియోజకవర్గాల్లో వందలాది ఎకరాల్లో నారుమడులు దెబ్బతిన్నాయని, అదేవిధంగా అనేక చోట్ల నాట్లు వేసిన చేలు ముంపుకు గురై రైతులు నష్టపోయారని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యాచరణ సమితి గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణరాజు, అధ్యక్షులు పాతపాటి మురళీ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకోడేరు మండలంలో రైతు కార్యాచరణ సమితి నాయకులు పర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు యనమదురు డ్రైన్, గోస్తని నదిలో కిక్కస ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ముంపు సమస్య అధికమైందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని, నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ పర్యటనలో సమితి నాయకులు భూపతిరాజు సత్యనారాయణరాజు, దాట్ల లక్ష్మీపతిరాజు, రైతులు కలిదిండి అర్జునరాజు, కలిదిండి వెంకట సత్యనారాయణరాజు, పెన్మెత్స చిన్న వెంకట సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది పాలకోడేరు మండలం మైప గ్రామం అండి. మాకు గత వర్షాలు నిమిత్తం మేము ఊడికి రెడీగా చేసుకుని చేను దమ్ము చేసేసి రెడీగా ఉంచుకుని ఊడికి సిద్ధంగా ఉన్న చేను సరిగ్గా వర్షం వచ్చేసి ముంచేసిందండి. ఈ రోజుకి 15 రోజులు అయిందండి. ఆకుమడి ఇంచుమించుగా 45 రోజులు అయిపోయినాయండి. లోపల కుళ్ళిపోయి కొద్దిగా సుతలు కనపడుతున్నాయి. అవి మళ్ళీ ఎప్పుడు బయటపడతాయి, ఎప్పుడు చేయాలి, ఇది కనీసం తగ్గి మళ్ళీ నారుమళ్ళు పోయాలన్నా మనకి టైం సరిపోదండి. మాకు బోళ్ళంత పెట్టుబడి పెట్టాం. ఇస్తున్నాను కేజీ 40 రూపాయలు చేసి పెట్టి చేసామండి. ఇది దమ్ముకి ఇవ్వాల్సింది ఇవ్వాలండి. ఆడు మాండో మొత్తం కలిసి మాకు విపరీతమైన లాస్ ఏర్పడుతుందండి. దీన్ని ఒక్కసారి ప్రభుత్వం గ్రహించి దీన్ని ఏం చేయాలో మీరే నిర్ణయించి చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మిని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందజేసి సాలువతో సత్కరించారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నాయకులు బోనం రవికుమార్, ఏవి రామరాజు, గంజాల సుబ్రహ్మణ్యం, అంకెం జయదీప్ తదితరులు ఉన్నారు. ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గ్రామ దేవత మహంకాళి అమ్మవారికి మహిళలు ఆషాఢ మాస సారె సమర్పించారు. గ్రామంలో గత సంవత్సరం అమ్మవారి పునఃప్రతిష్ఠ అనంతరం శ్రావణ మాస కుంకుమ పూజలు, శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆషాఢ మాస సారె సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథి వెంకట సత్యనారాయణ, ఎర్రా పవన్ కుమార్, గేదె నరసింహమూర్తి, గ్రంథి పురుషోత్తం, లోకం సుబ్బారావు, ఎర్రా వెంకట సుబ్బారావు, వనువులు సత్యనారాయణ, మణికంఠ, దుర్గారావు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. మనం ఉప్పులూరు గ్రామంలో వేంచేసుకున్నటువంటి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవతా స్వరూప శ్రీ మహంకాళమ్మ వారు 100 సంవత్సరాలు క్రితం నుంచి కూడా ఈ గ్రామంలో ఉన్నారు. అలాగే అమ్మవారి అనుగ్రహం వలన ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆనందారోగ్యాలతో కూడా ఎల్లప్పుడూ ఈ గ్రామం తొలతూలుతూ ఎప్పటికప్పుడు అభివృద్ధి సాధిస్తూ ఉంటుంది. ఈ గ్రామంలో మన అసెంబ్లీకి కూడా చాలా మంది నామినేట్ అయ్యారు. అలాగే మన ఉప్పులూరు గ్రామంలో ఈ మహంకాళమ్మ వారి పునఃప్రతిష్టాపన కార్యక్రమం పోయిన సంవత్సరం జరిగింది. అప్పటి నుండి అమ్మవారికి ఎల్లప్పుడూ కూడా అమ్మవారికి ఆషాఢ మాసం ఈ సారి కార్యక్రమాలు కానీ, అలాగే శ్రావణ మాసంలో అమ్మవారి కుంకుమ పూజలు కానీ, అలాగే దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బీసీఎన్ ఛానల్ వారికి నమస్సమాంజలు. ఈ రోజు ఉండి మండలంలో ఉన్న ఉప్పులూరు గ్రామంలో శ్రీ శ్రీ మహంకాళమ్మ వారి ఆషాఢ కావిళ్ళు సారి నిమిత్తం గ్రామోత్సవంలో అందరూ కూడా పాల్గొని ఎంతో ఆనందంగా జరిపినందుకు వారందరికీ మేము కూడా సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అమ్మవారు
ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న అమ్మవారే. కాకపోతే మధ్యలో మనుగడ అవటం వలన, తాత్కాలికంగా ఉండటం వలన మేము మళ్ళీ నిర్మాణం చేయటం జరిగింది. అమ్మవారిని పునఃప్రతిష్టాపన చేయడం జరిగింది. దాని వలన అందరూ కూడా మాకు ఎంతో విధంగా సహాయపడ్డారు. ఏ విధమైన కార్యకర్తలు కూడా ఏ దేశం లేకుండా, ఏ దోషాలు లేకుండా అందరూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. సర్వదా మీ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత సైనికుల త్యాగం, ధైర్యమే కార్గిల్ విజయ్ దివస్ అని భీమవరం 1 టౌన్ ఎస్ఐ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. క్విట్ ఇండియా స్తూపం వద్ద అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి 19 మంది మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మే 5వ తేదీ 1999న పాకిస్తాన్ చొరబాటు తర్వాత జూలై వరకు కార్గిల్ పర్వత శ్రేణుల్లో భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్దం జరిగిందని, దాదాపు 84 రోజుల పాటు యుద్దం జరగ్గా జూలై 26, 1999న భారతదేశం విజయం సాధించిందని, అప్పటి నుండి కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నామని అన్నారు. ఎస్టీఓ అల్లూరి రవివర్మ మాట్లాడుతూ భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, న్యాయవాది ఉండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ మంచు పర్వతాల్లో దాదాపు 84 రోజుల పాటు జరిగిన యుద్దంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారని, 527 మంది భారత సైనికులు అమరులయ్యారని, వారికి నివాళులర్పిస్తున్నామని అన్నారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో 19 మంది మాజీ సైనికులు సిహెచ్ నాగరాజు, పివి సత్యనారాయణ, ఎస్ శ్రీనివాస్, పి వేణుప్రసాద్, బి భూలోకం, జి రాంపండు, విఎస్ రాజు, ఎం శ్యాంబాబు, ఏ అబ్రహం రాజు, ఎం ప్రసాద్, కెవి రత్నం, పి ప్రభాకర్ రావు, వి ప్రభాకర్ రావు, ఎంఎస్ వెంకటేశ్వరరావు, బి వీర్రాజు, కెబి శ్రీనివాస్, టి రత్నాకర్, బి లెనిన్, విఘ్నేశ్వరరావులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజ్రోతి రాఘవులు, ముంతా రవి, అడ్డగర్ల ప్రభాకర గాంధీ, కలిగోట్ల గోపాల శర్మ, కొండ్రు శ్రీనివాస్, సుంకర దాసు తదితరులు పాల్గొన్నారు. మనకి కార్గిల్ విజయ్ దివస్ గా మనం జరుపుకుంటాము. ఇది మనకి 1999వ సంవత్సరంలో మనం పాకిస్తాన్ దేశం మీద సాధించిన చారిత్రాత్మక యుద్ధానికి, విజయానికి గుర్తుగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా శుభ సంతోషం. ఇది మేము 1999 కార్గిల్ యుద్ధం జరిగే సమయంలో మేము ఇంకా అప్పుడు చిన్నపిల్లలు అప్పుడు ప్రతిరోజు టీవీలో చూసేవాళ్ళం. మనం ఎంతవరకు వెళ్ళాము, మన సైనికులు ఎంతవరకు పోరాడారు, ఎంతమంది చనిపోయారు, పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది చనిపోయారు అంటే రోజు మేము ఆ టీవీ ఛానల్లో వాటిలో చూడడం, అది మనకి జరిగిన చివరి యుద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి యుద్ధంలో జరిగిన విజయాన్ని మనం ప్రతి సంవత్సరం ఇలాగా అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఇలాగ ప్రతి సంవత్సరం ఈ రోజున జరుపుకుంటూ అటు యుద్ధంలో చనిపోయిన 600 మంది అమరవీరులకు ఘన నివాళులను అర్పిస్తూ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ సైన్యులు ఆ రోజు యుద్ధంలో పనిచేసిన మన సోదరులకి ఇలాగ గుర్తు చేస్తున్న మనం సత్కరించడం అనేది చాలా మంచి పరిణామం. అది కార్గిల్ విజయ దివస్ కింద ఈరోజు భీమవరంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆ విజయోత్సవ కార్యక్రమాన్ని భీమవరంలో జరుపుకుంటున్నాం. ఆ కార్గిల్ యుద్ధంలో అమరులైన మరి సైనిక వీరులకు ముందుగా నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలని భారతదేశ ప్రజలు ఎప్పుడు కూడా మనందరం గుండెల్లో పెట్టి పూజించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు పాకిస్తాన్ దురాక్రమణతో కార్గిల్లో ప్రవేశించినప్పుడు ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారు, అద్వానీ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు దాన్ని ఎదుర్కొని వాళ్ళ దేశానికి గుణపాఠం చెప్పాలనే ఒక నిర్ణయం తీసుకోవడం. ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కూడా అందులో ఉన్నారు. ఆ రోజు ధైర్యంగా ఎదుర్కొని, ఎందుకంటే ధైర్యంగా ఎదుర్కొని అన్న మాట ఆ రోజు పరిస్థితి చూస్తే మనకి ఆయుధాలు కానీ, ఆయుధాలకు సంబంధించిన మరి సామాగ్రి కానీ, సరైన వస్త్రాలు కానీ లేవు మన సైనికులకి. అయినా సరే గుండె ధైర్యంతో మరి కండ బలంతో పాకిస్తాన్ ఎదిరించి దాన్ని విజయం సాధించారు. దాని నుంచి మన భారత ప్రభుత్వం కానీ, మన భారత ప్రజలు కానీ ఒక గుణపాఠం నేర్చుకున్నాం. మనం ఈ దేశాన్ని రక్షించాలన్నప్పుడు ఇలాంటి దుర్మార్గ పాకిస్తాన్ దేశం లాంటి పాకిస్తాన్ మనల్ని కంట్రోల్ చేయాలంటే మన ఆయుధ సంపత్తిని కానీ దేశ ప్రజలను సమాయత్తం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజు మనం మూలం వేసుకున్నాం. ఈ రోజు అయితే పాకిస్తాన్ దేశాన్ని ఒకే ఒక గంటలో ఆ దేశం మొత్తం మనం ఆక్రమించుకునే దమ్ము, ధైర్యం మన భారతదేశ సైనికులకు ఉంది. మన భారతదేశ చరిత్రలో భారతీయులందరూ మర్చిపోలేని సంఘటన
ఆనాటి 1999 నాటి కార్గిల్ యుద్ధం. ఆ యుద్ధంలో మరి విదేశీ పాకిస్తానీలు మన దేశాన్ని, మన పర్వత ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే అక్కడ ఉన్నటువంటి మన భారతీయ సైనికులందరూ కూడా ఎంతో వీరోచిత పోరాటంతో మన భూభాగాన్ని మనం దక్కించుకున్నారు. ఎంతోమంది ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ సందర్భంగా ఈ జూలై 26న వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఇవాళ భారతీయులందరూ ఎంత సంతోషకరంగా ఎంత ఏ విధమైనటువంటి లేకుండా ఉన్నారంటే సరిహద్దులో ఉన్నటువంటి భారతీయ సైనికుల యొక్క పోరాటమే. ఈరోజు భారతదేశం కార్గిల్లో యుద్ధంలో విజయం సాధించి 25 సంవత్సరాలైనటువంటి సందర్భంగా ఆనాడు సైన్యంలో పనిచేసినటువంటి ఎవరైతే సోల్జర్స్ ఉంటారో వారందరినీ కూడా ఈరోజు ఇక్కడ అరసవల్లి చారిటీస్ తరఫున గౌరవించుకోవడం అనేటువంటిది కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన ఎస్టీఓ గారైన రవివర్మ గారు, మన కోళ్ళ నాగేశ్వరరావు గారు, మార్కెట్ మాజీ చైర్మన్ గారు, అలాగే వన్ టౌన్ ఎస్ఏ వెంకటేశ్వర గారు, ఉండవల్లి రమేష్ గారు, మరి మాజీ కౌన్సిలర్ రాఘవల్ గారు, మన శర్మ గారు, శ్రీకాంత్, గో సంరక్షణ సమితి దాస్ గారు, అలాగే గాంధీ గారు, ప్రభాకర్ గాంధీ, శ్రీను, అలా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఆనాడు ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలని ఓర్చుకుంటూ మరి ఈ దేశ సేవకి, ఈ దేశ మాత యొక్క సేవలో తరించినటువంటి వీరందరినీ కూడా గౌరవించుకునేటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం, వారు రావడం కూడా ముందుగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 1999 మే 5వ తారీఖున మరి ఈ దేశంపై ఆనాటి మనకి దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ముష్కర మోకా టైగర్ హిల్స్ అనేటువంటి ఒక పర్వత శ్రేణిలో ప్రవేశించి మన సైన్యంకి సంబంధించినటువంటి పోస్టుని మరి దగ్నం చేస్తూ ఆనాడు దాడి చేస్తే ఆ దాడిని తిప్పికొడుతూ మన వీర సైనికులు 600 మంది ప్రాణాలు త్యాగం చేసైనా సరే ఈ దేశానికి మరి ఆ రోజు రక్షణ కవచంగా నిలబడ్డారు. వారందరికీ ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నాం. దివస్ సందర్భంగా మరి ఆ రోజున అనేక మంది అమరులయ్యారు. వారందరికీ కూడా ముందు ఘన నివాళులు అర్పిస్తూ అదే సందర్భంగా ఈ విజయ్ దివస్ రోజున ఈ సందర్భంగా ఆనాడు సైన్యంలో పనిచేసినటువంటి మరి సైనికులైనటువంటి ఈరోజు మాజీ సైనికోద్యోగులుగా ఉన్నటువంటి వారికి కూడా మరి ఈ రోజున వారందరికీ కూడా సన్మానించడం అంటే భరతమాత బొద్దు బిడ్డలైన సైనికులకు సన్మానించడం అంటే మనం సన్మానించుకోవడం అని ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు. భారతదేశం ప్రపంచ దేశాల్లోనే శాంతి కాముక దేశంగా ప్రసిద్ధి చెందింది. దానిని నిలబెట్టడానికి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు లాహోర్ డిక్లరేషన్ నవాజ్ షరీఫ్ మధ్య చేసుకొని సంధి మనకి ఎటువంటి శత్రుత్వం వద్దు, అన్నదమ్ములుగా మెసులుదాం, ఈ ప్రాక్సీ వారు, ఈ కోల్డ్ వారు ఇతడితో సమాప్తం చేయండి అని ఒక సందేశాన్ని తీసుకెళ్ళి వారు లాహోర్ నుంచి తిరిగి రాగానే పాకిస్తాన్ కుట్రదారుగా ఒక బేడ్ బక్రీ వాళ్ళ రూపంలో తమ సైనికుల్ని దరాజ్ సెక్టర్ అంటే ఒకటేమో శత్రువుతోటి యుద్ధం, రెండోది ప్రకృతితోటి యుద్ధం. ఆ టైం ఎటువంటిదంటే మే నెల నుంచి ఆగస్టు నెల వరకు ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటాయి. భూమి ఉపరితలం వేడెక్కి పైన మంచు కరిగిపోయి ఎప్పుడు ఏ రకంగా వచ్చేస్తుందో 100 మీటర్లో 200 మీటర్లో ఒకసారి తోసుకెళ్ళిపోద్ది కానవాయ్ 10 బళ్ళు. అటువంటి సమయాన్ని ఎంచుకుని పాకిస్తాన్ మన మీద కుట్రభరితంగా మన యొక్క శాంతి ఒక సందేశాన్ని వాళ్ళు తుంగలో తొక్కి మనకి కార్గిల్లో అటాక్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్న నేతృత్వం ఆ యొక్క ఎత్తుగడలను మన యొక్క సైనికుల యొక్క మనోసాహసాలు ధైర్యాల ముందు ఏమాత్రం నిలబడలేదు. వారి యొక్క ఎంత హైటు ఎన్నో పాయింట్లు ఉన్నాయి, వాటికి పేర్లు పెడతారు. టైగర్ హిల్ అన్నది అత్యంత కీలకమైనది, ఎందుకంటే అక్కడి నుంచే ఎంట్రాన్స్. ఫస్ట్ దాన్ని ఆక్రమించుకున్నారు లైఫ్ లైన్ కట్ చేయడానికి. అన్నీ మన సైనికులు విరోచితంగా పోరాడి అది సాధించారు. ఆ యొక్క దివస్నే విజయ్ దివస్గా మనం గుర్తించి ఈనాటికి కూడా జరుపుకున్నాం ప్రతి సంవత్సరం. దీంట్లో మాజీ సైనికులను సన్మానించడం, పుర ప్రముఖులు, ఈ యొక్క చారిటబుల్ ట్రస్టు అధికారులు మమ్మల్ని అందరినీ గౌరవించడం చాలా ఆనందదాయకంగా ఉంది.
ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయమని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లబోయిన రంగారావు, డిఎన్ఆర్ లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రఘురాం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ న్యూటన్ అన్నారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ ఆస్తులకు ఏమాత్రం భద్రత లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిపుణులు, ప్రజలు, న్యాయవాదులు పూర్తిగా వ్యతిరేకించారని అన్నారు. ఈ యాక్ట్ ని రద్దు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో సంతకం చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ అడబాల ప్రసన్న కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెంకటరావు, ఐఐఎల్ నాయకులు నాగు, రాఘవేంద్రరావు, న్యాయవాదులు, లా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. టైటిలింగ్ యాక్ట్ రద్దు పట్ల లా కాలేజీ తరపున ప్రిన్సిపాల్గా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే ఈ యాక్ట్ వల్ల చాలా ఇబ్బందులను అధిగమించవచ్చు. దాన్ని మనం పరిష్కరించుకున్నాం కాబట్టి ఇది చట్ట పరిధిలో లేకుండా చేయడం ద్వారా మనం పాత పద్ధతి ద్వారా ల్యాండ్ టైటిలింగ్ని పొందడానికి అవకాశం కుదురుతుంది. అందువల్ల ఈ యాక్ట్ను రద్దు చేయడంపై మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై డిఎన్ఆర్ లా కాలేజ్ విద్యార్థులు ఐఐఎల్ హర్షం ప్రకటించడం, అలాగే ఈ టైటిల్ వల్ల ఎంతోమంది పేద బలహీన వర్గాల ప్రజలు, అలాగే ఉన్నత వర్గాల ప్రజలు వాళ్ళందరూ కూడా ఎంతో దారుణమైన పరిస్థితులని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మరి గత ప్రభుత్వం చాలా హింసించడం జరిగింది. దాని మీద ఈ కూటమి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మరి రద్దు చేయటం మాకు అందరు కూడా ఆనందంగా ఉంది. అలాగే చిన్నకారు, పెద్దకారు, రైతులు, అలాగే పేద వర్గాల ప్రజలు ఈ టైటిల్ పట్ల హర్షం ప్రకటన జరిగింది. అలాగే లా విద్యార్థులు ఇప్పించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా సరే వాళ్ళు ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం వల్ల మేము హర్షం ప్రకటించడం జరుగుతుంది. చీకటిలో గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. గత 6 నెలల నుంచి ఈ యాక్ట్పై రద్దు చేయాలని చెప్పి న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళగా వారు కూడా సమీక్ష జరిపి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. అట్లాగే మేనిఫెస్టోలో అధికారం రాగానే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించిన విధంగా 24/7/2024 మరి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రతి న్యాయవాది అలాగే విద్యార్థులు కూడా దీనిపై ఆందోళన చేశారు. దాని ఫలితమే ఈ ల్యాండ్ యాక్ట్ రద్దు జరిగింది. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన బలానికి, సహనానికి, వాస్తవాలకు కార్గిల్ విజయగాథ నిదర్శనమని, దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని డిఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ జి మోజేష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక డిఎన్ఆర్ ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎన్సీసీ మేజర్ డాక్టర్ ఏ వీరయ్య మాట్లాడుతూ భారతదేశ సాయుధ దళాల ధైర్యం, పరాక్రమానికి ప్రతీక విజయగాథ ఈ కార్గిల్ దివస్ అని, 1999 నాటి కార్గిల్ యుద్ధంలో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లందరికీ నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జవాన్ల వారి త్యాగం, శౌర్యం నుంచి దేశ ప్రజలు స్ఫూర్తి పొందుతారని, వారి త్యాగం మరువలేనిదని అన్నారు. అనంతరం ఎన్సీసీ క్యాడెట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ వి సోమరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ జై భారత్, జై భారత్, జై జై భారత్, జై భారత్, జై జై భారత్. గర్వించదగ్గ విషయాల్లో కార్గిల్ విజయం ఒకటి సువర్ణాధ్యాయం. మరి ఇవాళ చరిత్ర చెప్తుంటే మన భారతదేశ స్వాతంత్రోద్యమం అనేది ఒక యుగాంతం వరకు మిగిలిపోయిన సబ్జెక్టు. అలాంటిది రెండోది ఏంటంటే ఈ కార్గిల్ విజయం జరిగిన తర్వాత ఈ విజయంతో పాటు స్వాతంత్రోద్యమం కలిసి భారతదేశ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మరి ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఈ విజయం సాధించి మన భారతదేశ గౌరవాన్ని చాటి చెప్పిన వీర జవాన్లకు ఒకసారి నివాళులు చెప్తూ మరి డిఎన్ఆర్ ఎన్సీసీ వాళ్ళ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ నివాళులు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఏదైనప్పటికీ యూత్, ఎన్సీసీ అందరూ కూడా ఇలా దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొవాలని. భారతదేశం గర్వించదగ్గ రోజు. భారతదేశం కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 సంవత్సరాలు గడిచినాయి. అయితే ఈ సందర్భంగా మనం యుద్ధంలో ఎవరైతే వీరమరణం పొందారో సుమారుగా వాళ్ళు 527 మంది వీరమరణం పొందడం జరిగింది. 4000 మంది పాకిస్తాన్ సైనికుల్ని మొట్టుపెట్టడం జరిగింది. సో అటువంటి విజయం మనం సాధించినటువంటి భారతదేశం యొక్క
రక్షణ వ్యవస్థని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి జనసంచారం సాధ్యం కాని ప్రదేశాల్లో నిత్యం ప్రహరా కాస్తూ మన అందరినీ రక్షిస్తున్నటువంటి సైనికుల యొక్క సేవలు వెలకట్టలేనివి. వారి యొక్క సేవలు, వారి యొక్క త్యాగాలు తరతరాలు గుర్తుంచుకునే విధంగా ఉంటాయి. భీమవరం పట్టణంలోని మెంటేవారితోట లోతట్టు ప్రాంతాలలో వరద ముంపునకు గురైన నిరాశ్రయులకు గురువారం సాయంత్రం భీమవరం పట్టణ టీడీపీ కోశాధికారి కొల్లిపాకుల దుర్గాప్రసాద్ సౌజన్యంతో ఆహార పొట్లాలను ఎన్డీఏ కూటమి నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా భీమవరం పట్టణంలోని ముంపు ప్రాంతాల పేద ప్రజలకు ఆహార పొట్లాలు గత వారం రోజుల నుండి పంపిణీ చేస్తున్నట్టు తెలియజేశారు. టీడీపీ మాజీ కౌన్సిలర్ మెంటే గోపి మాట్లాడుతూ ఆహార పదార్థాలు అందించిన దుర్గాప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దుల రాము, గూడూరి సుబ్బారావు, మరపట్ల శ్యాంబాబు, నేదునూరు గంగాధర్ తిలక్, దొంగ వెంకటేశ్వరరావు, పడమట నరసింహమూర్తి, బి శ్రీనివాస్, కొరిపల్లి శ్రీనివాసరావు, చోడిశెట్టి నారాయణస్వామి, మెంటే మనోజ్, తోట సురేష్, బాతు నరేష్, లోబరాజు, నక్కా బెన్ని తదితర నాయకులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో ముంపుకు గురైన 2వ వార్డు ప్రాంతంలో ప్రతిరోజు ఇప్పటికే దాదాపు 10 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఏమన్నా, జనసేన పార్టీ వారు ఏమన్నా ఎవరి శక్తి సామర్థ్యాలతో వారు రోజు అన్నదాన కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే రాజ్యసభ మాజీ సభ్యులైన మా భీమవరం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారు ఆదేశానుసారం ఇలా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి నాయకులు తెలుగుదేశం పార్టీ నుండి మేమున్నాం ఆపన్నాస్తం అందిస్తామని చెప్పి ఈ రోజు కూడా పొద్దుట సాయంత్రం కూడా ఈ భోజనం ప్రసాదాల వితరణ జరుగుతుంది. అలాగే ఈ రోజున మా పట్టణ కమిటీ ట్రెజరర్ అయిన కొల్లిపాకల దుర్గాప్రసాద్ గారు భార్గవ హోటల్ ఓనర్ అయిన ఆయన సౌజన్యంతో ఇవాళ భోజనం ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెద్దలు గోపి గారు, అలాగే ఇతర కార్యకర్తలు, ఇతర నాయకులు అందరూ కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పేదలకు అన్నదానం జరపడం జరుగుతుంది. మాజీ రాజ్యసభ సభ్యులైన పాలిట్ బోర్డు సభ్యులు మా శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు సౌజన్యంతో రేపటి రోజున పొద్దుట 12 గంటలకి ఈ అన్నదానం జరపడం జరుగుతుంది. టిఫిన్స్ సెంటర్ వారు మరి ఇక్కడున్న వరద బాధితులకి సుమారుగా 200 మందికి భోజన ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా ఈ వరద బాధితులకి మరి వివిధ సంస్థల నుంచి అలాగే దాతలు, అలాగే మేడం గారు అంటే సీతారామలక్ష్మి గారు, అంజబాబు గారు, మిగతా పార్సాద్ గారు, ఇంకా తదితర దాతలందరూ కూడా దీన్ని ఆదుకోవడం జరిగింది. మా ఆలోచన ఏంటంటే ఈ పేదవారు ఎప్పుడు మొలకొచ్చినా ఇదే పరిస్థితి, ఎవరో భోజనాలు పట్టుకొస్తే తినవలసిన పరిస్థితి. వారికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారిని, అలాగే ఎంపీ గారిని, తదితర జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ మేడం గారిని, నాయకులను అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మంచి ఎవరు చేస్తారో ఆ పార్టీని ఎన్నుకోండి, ఆ మనుషులను ఎన్నుకోండి. మీరు మారండి. ఇంతవరకు ఏ పార్టీకి వేసారో ఏంటో కూడా మీరు అందరికీ తెలుసు. ఇప్పుడు మారండి. చేసే మనిషి పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన మంచి చేయాలనుకుంటున్నారు. ఆ అందరికీ ఇలాగ అంజబాబు గారికి అందరికీ చేయూతనిస్తే మీకు మరో వరద వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ఈ సమస్య లేకుండా ఆయన చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మాట ఇచ్చారంటే ఆయన చేస్తారు. అందుచేత మీరు అందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా గౌరవించి మీరు మారండి. మీ జాతకాలు కూడా మార్చుకోండి అని కోరుకుంటున్నాను. మన పెద్దవారు మెంటే పార్సాద్ గారు, మెంటే గోపి గారు, తోట సీతమ్మ గారు, బాబు గారు, మా యొక్క ప్రెసిడెంట్ గారు రాజు గారు, వీళ్ళందరూ జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మాకు అండదండలుగా ఉండి మా పేటకి చక్కనే ఆహారం అందిస్తున్నారు. మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉన్నామని చెప్పుకుంటున్నాం మేము. అయితే ఆ రుణాన్ని మేము ఏ రకంగా తీర్చుకోవాలో మేము తీర్చుకుంటాం. అయితే మాకు అండదండలుగా ఉండేది ఎక్కువ మా గోపి గారు, మా యశ్వాదం గారు మాకు ఎందుకనిగా ఉంటారండి. ఇప్పుడే కదండి, ఎప్పుడు వచ్చినా ఏ ఆపద వచ్చినా సరే అండి మాకు వెంటనే స్పందించి మేము ఉన్నాం మీకు ఎందుకంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఈ కార్యక్రమాలు ఇక ముందు ఎప్పుడు జరగలేదండి. అది ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదండి. అంత చక్కగా బ్రహ్మాండంగా ప్రతి నాయకులు స్పందించి మా పేట మీద జాలిపడి అందరూ మా పరిస్థితులు చూసి వాళ్ళు చాలా ఇదిగానండి, నిజంగానండి దేవుడు పంపినట్టు అందరూ
మా పేట మీద ఫోకస్ పెట్టారండి నాయకులు అందరూ. మేము వారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగేనండి మన డ్రైన్ కూడానండి అంజబాబు గారు మాట ఇచ్చారండి, శాశ్వత పరిష్కారం చేస్తానన్నారు. దాని గురించి మేము కూడానండి చాలా సంతోషించాం. అయితే చాలా పనులు ఇంకా మాకు చేసి పెడతానన్నారు. దాని గురించి మేము పార్టీ చేతం కాదు కానండి, మేము ఇంకా చాలా పనులు వాటితో చేయించుకోవాలని మాకు ఎన్నిదన్నుగా ఉన్నారని మేము చాలా సంతోషిస్తున్నాము. గతించిన వారిని మననం చేసుకుంటూ సమాజంలో ఉన్న పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి సహకరించడం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని పలువురు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్లోని జీఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు స్టీల్ కంచాలు, వాటర్ బాటిల్స్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం రంగనాథ్ అధ్యక్షత వహించగా నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం 36వ వార్డులోని మావుళ్లమ్మ సేవా సమితి మాజీ అధ్యక్షులు రామాయణం రాజశేఖర్ జయంతి సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు రామాయణం సుధీర్ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలియజేశారు. మావుళ్లమ్మ సేవా సమితి అధ్యక్షురాలు రామాయణం వెంకటలక్ష్మి, తులసి పార్వతి, ఇందుకూరి శివాజీ వర్మ, హిప్నాటిస్ట్ ఉమాచంద్, మహేశ్వరి, ఆర్ సుధా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కూడా విద్య అనేది అవసరం. విద్య లేనిదే ఏ కుటుంబం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. మరి పేద బడుగు వర్గాల కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ఈరోజు ప్రతిరోజు కూడా స్కూల్కి వచ్చి చక్కగా చదువుకున్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మరి అలాగే ఈరోజు మరి ఇటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలి, పేదవారికి విద్య అందించాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి 2 టౌన్ రామరాజు తోటలో ఉన్నటువంటి శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం ఉంది. అలాగే మావుళ్లమ్మ సేవా సమితి అని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా అక్కడ ఆలయం కట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ఆ మావుళ్లమ్మ సేవా సమితి ద్వారా అనేక పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి సమితి అధ్యక్షులైనటువంటి రామాయణం రాజశేఖర్ గారు మరి ఆయన స్వర్గస్థులయ్యారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి రామాయణం లక్ష్మీ తులసి పార్వతి గారు, వారి అబ్బాయి సుధీర్ గారు మరి ఏదో వారి పేరున ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి జీఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ వారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రతిరోజు కూడా పిల్లలకు భోజనం పెడతాం జరుగుతుంది. వారికి అవసరమైనటువంటి స్టీల్ కంచాలు, అలాగే వారికి ఒక చక్కని మంచినీళ్ళు తాగడానికి ఒక వాటర్ బాటిల్, అలాగే వారికి బిస్కెట్ ప్యాకెట్లతో ఇవాళ ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సంపూర్ణంగా ఈ స్టీల్ కంచాలు, ఈ వాటర్ బాటిల్స్ అనేది అందించడం జరుగుతుంది. బంగారు భవిష్యత్తు అవుతుందని ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ముఖ్యంగా రామాయణం సుధీర్ గారికి మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ నిరుపేదలైనటువంటి ఈ ఎలిమెంటరీ స్కూల్లో మేడం గారు లక్ష్మీ తులసి పార్వతి గారు వారి ఈరోజు బర్త్డే ఆయన కాలం చేశారు. ఆయన జ్ఞాపకార్థం ఈరోజు ఈ బడి పిల్లలకి అందరికీ కూడా స్టీల్ కంచాలు, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే వాటర్ బాటిల్స్ ఇవి నిత్యావసరాలు కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా వినియోగించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలు మా పిల్లలకి చదువు చెప్పించలేమనేటువంటి నిరాశ నుంచి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్స్కి మీ పిల్లల్ని పంపించి మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కష్టకాలంలో ఆదుకున్నప్పుడే మానవత్వం పరిమళిస్తుంది. భీమవరం 2వ వార్డు ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రగ్గులు, పుస్తకాలు, గ్లాసులు అందించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. కార్గిల్ విజయం భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయం. కార్గిల్ దివస్ సందర్భంగా భీమవరంలో కాగడాల ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో భీమవరంలో నిరసన ధర్నా. భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఐసెట్ క్వాలిఫై అయిన వారికి ఫ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్ ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.